రక్షించడానికి వచ్చాడు, నేను రక్షించడానికి వచ్చాను, మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను, మీకు ఒక మాదిరిని చూపించడానికి వచ్చానని చెప్పి సువార్త స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పినా నమ్మలేనటువంటి పరిస్థితులు. వీరు అక్కడికి వెళ్ళి ఎదుగుతుంటే దేవదూతలు ఆశ్చర్యంగా అడుగుతున్నాయి. 24వ అధ్యాయం లోకాసు వార్త 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసేది. అప్పటికప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎందుకు? ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించిన వారు వచ్చి చెప్పినప్పుడు ఆయన మాటలను జ్ఞప్తి చేసుకున్నారు. ఈరోజు మీకు కూడా జ్ఞప్తి చేయడం గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది, నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన సజీవుడు. మీరు మృతుల్లో ఎతుకుతున్నారు. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని, పుట్టిన యేసుక్రీస్తు వారిని ఎతుకుతున్నారు. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని వెతకవలసింది ఎవరు? యూదులు. కానీ వారు వెతికారా? వెతకలేదు. ఎందువల్ల? ఆయన వచ్చిన విధానాన్ని చూసినట్లయితే ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్న వారికి ఆయన రాజుగా రాలేదు, పేదవాడిగా వచ్చాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు. మరలా ఆయన చూస్తే శ్రమ, ఆయన కష్టాలతో కనబడుతున్నాడు. వీరికి ఉన్నదేంటి? ఆధిక్యత ఏంటంటే మేము భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రజలమన్న గర్వం. వారు ఆయన మాటను అనుసరించకుండా మేము గొప్పవాళ్ళం, మేము దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు, మిగతా వారిని తోసేశాడు. ఈరోజు చూసినట్టయితే ఇదే జరుగుతుంది. మేము సేవకులము, సేవకుల కుటుంబము. ఈ విధంగా ఏదైతే అప్పుడు యూదా ప్రజలకి గర్వం పెరిగి దేవుని మాటను అనుసరించకుండా స్వయాన దేవుడు వారి మధ్యకి వచ్చినా కూడా ఆయన మాట గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ని వీరు గమనించలేకపోయారు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అని యేసుక్రీస్తు వారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? అక్కడ ఏదైతే రాయబడిందో దాన్ని అనుసరించినట్టయితే పాత నిబంధన గ్రంథాన్ని ఈ యూదులు వారి మనస్సు మారి నా వల్ల ఒక జంతువు బలవుతుంది, ప్రతి సంవత్సరం నేను పాపాలు చేయటం, తీసుకెళ్లి ఇలా చేయటం అని రియలైజ్ అవ్వాల్సినటువంటి వారు అవ్వకుండా అధిక సంపాదనతోటి వారికి ఉన్నటువంటి దానితోటి 1 కాదు 2 కొంట, 2 కాదు 4 కొంట, చిన్న కొవ్వైనా సరే పెద్దదైనా కూడా కొనగలను కెపాసిటీ నాకు ఉంది, నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి రాతి హృదయాలు అయిపోయినటువంటి వారిగా మనం వారిని చూడగలం. అందుకనే దేవుడు చెప్పిన దాన్ని వీరు గుర్తుపట్టలేకపోయారు. రేపు దేవుని మహిమార్థంగా మనకి రాకడ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం నిరీక్షించాలి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఆ రోజులు ఈ రోజులే చేసుకుంటా, క్రిస్మస్లని, పండగలని ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఆయన వచ్చే విధానము ఈరోజు మనం అర్థం చేసుకోలేము. వాక్య ధ్యానాన్ని తెలియకపోతే అది అర్థం కాదు. యూదులు చేసినటువంటి మిస్టేక్ అదే, యూదులు చేసినటువంటి తప్పు అదే. ఆయన వారి మధ్యలో శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ అన్యజనులు మాత్రం చాలా బాగా గుర్తుపట్టారు. పుట్టినవాడిగా వచ్చాడు యేసుక్రీస్తు వారు, పుట్టినరోజు చేద్దామని. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు యూదులే దేవుడు ఎన్నుకున్నవారు. అన్యజనులకి ఇంకా విమోచన రాలేదు, అన్యజనులకి ఇంకా సువార్త ప్రకటించబడలేదు, అన్యజనులకి మేనిఫెస్టో ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంటే యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా తెలియజేసిన సువార్త ద్వారా మనము ప్రవేశించగలిగాము. వారు అవిధేయులైనందుకే మనము కూడా అందులోకి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి రోమిలు రాస్తాడు పౌలు గారు. వారు అవిధేయత చూపించారు. ఆయన చెప్పిన సువార్తను విన్న తర్వాత అన్యజనులు కూడా ప్రవేశాన్ని ఆయన దృష్టిలో ఉంది. అన్యజనుల ప్రవేశాన్ని కూడా ఆయన చెప్పింది ఎప్పుడు? ఆయన పుట్టినప్పుడు కాదు, ఆయన 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల సువార్తలోనే తెలియపరిచారు. ఈలోపు మన అన్యజనులైనటువంటి మనకి యేసుక్రీస్తు వారి పరిచయం అయింది 30 సంవత్సరాల నుంచి. ఆయనకి 30 సంవత్సరాలప్పుడు 3.5 సంవత్సరాల్లో చెప్పబడినటువంటి సువార్త ద్వారా ఆయనలోకి ప్రవేశించాము. ఆయన బిడ్డలుగా ప్రవేశించడానికి అధికారాన్ని, హక్కుని ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పుట్టినరోజు మనకెందుకు వస్తుంది అన్యజనులకి? ఈరోజు చేయాల్సింది ఎవరన్నా ఉంటే యూదా ప్రజలు, వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వారి మధ్యకు వచ్చాడని చెప్పి వారు చేసుకోవాలని.
మనకి పరిచయం అయింది యవ్వనుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు సువార్త ద్వారా, ప్రకటన ద్వారా దేవుడుగా వచ్చి మాట్లాడాడు. వారికి దేవుడిగా, ఆత్మదేవుడిగా వచ్చి ప్రవక్తల ద్వారాను, తర్వాత పితరుల ద్వారాను మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న దేవుడు వారికి శరీర రీతిగా వచ్చాడు. వారిది గుర్తుపట్టాలి. అన్యజనులైనటువంటి మనము ఆయన దేవుడిగా ప్రత్యక్షమైన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలను నమ్మి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి మనం. ఈలోపు క్రిస్మస్ ఎక్కడి నుంచి మనకు వచ్చింది? ఎలా వచ్చింది అది? క్రీస్తు వారు మన పరిచయం అయింది. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అన్యజనులకు ప్రవేశం. లేకపోతే వారు రావటానికి లేదు, వారు నియమ నిబంధనలోకి వెళ్ళటానికి లేదు. చాలా వారి దాంట్లో వాళ్ళ మతం తీసుకోవాలంటే, వారి దాంట్లోకి వెళ్ళాలంటే చాలా విషయాలు ఉంటాయి. వెండి పెట్టి కొనడం, రకరకాల సిస్టాల్స్ ఉంటాయి. అవన్నీ మనం కష్టం చేయలేం. కానీ ఆయన ఉచిత కృప చేత మనకి ప్రవేశించబడ్డాం. ప్రవేశించబడ్డప్పుడు ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి మనం అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. కానీ అయ్యా నువ్వు మంచోడు మా కోసం పుట్టావు అని చెప్పి ఎలా అబద్ధం చెప్తున్నారు చూసారా? ఈరోజు మన కోసం యేసుక్రీస్తు వారు విమోచకుడు పుట్టాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎంత తప్పది? ఆయన మనకి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. 30 సంవత్సరాలప్పుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను దేవుడి కుమారుడిని, దేవుని మాటలు మీకు తెలియజేయడానికి వచ్చానని చెప్పి, దేవుని దూతగా వచ్చాను, దేవుని సేవకుడిగా వచ్చాను, దేవునికి విధేయుడై వచ్చాను, మిమ్మల్ని విమోచించబోతున్నానని చెప్పి 33.5 సంవత్సరాలప్పుడు, అంటే 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి. గుర్తుపట్టండి, ఈరోజు సేవకులు ఏ విషయాన్ని కూడా బయట పెట్టట్లా. సైలెంట్గా చక్కగా కూర్చుని, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవుని వాక్యానికి, దేవుడికి భయపడే స్థితి లేదు. మరి ఎదుటి వారిని మాత్రం డబ్బు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఇచ్చేస్తాడు శాపాలు పెడతారు. దేవుని మాట తప్పితే ఎంత శాపమో వారు మర్చిపోయారు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించలేకపోతున్నారు. అది తప్పు నానా అని చెప్పట్లేదు. ఎందుకంటే అబద్ధ ధనం రాదేమో అని, దానిలో అది ఉంటేనే నేను భవిష్యత్తు, అది ఉంటేనే ఏదన్నా సేవ చేయగలుగుతానని అది ఆలోచన తప్ప, అబద్ధ ధనం కాదురా నడిపించేది ఆయన, మనిషి రొట్టె వల్ల కాదు దేవుడి నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతావరా అన్న జ్ఞానం లేదు. ఏదైతే ఇందులో ముందు డబ్బులు వస్తున్నాయి కదా చూసుకుందాము తర్వాత సంగతి అని చెప్పి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఆయన వివరంగా చెప్తున్నాడు, సజీవుడైన ఆయన మాటలు మనం వినాలి.